ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుక్క వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ ఘటనలో 7 మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ప్రాథమికంగా ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏమని తెలుస్తా ఉందా? రైట్ ఏది చూసినా పలాసలో ఉన్నటువంటి శ్రీకాకుళం దేవాలయంలో కూడా ఇలా ఒక ఘటన అయితే చోటు చేసింది. ఈ ఘటనలో కూడా 9 మంది అయితే మాత్రం కూడా మృతి చెందారు. ఏదైతే ఇలా ఏకాదశి కావడంతో పాటుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారికి అత్యంత ఇష్టమైన దైవం, అది ఈ పౌర్ణమి రోజు కూడా స్వామివారిని దర్శించుకుంటే కనుక అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతున్నటువంటి భక్తులతో కూడా పెద్ద ఎత్తున మాత్రం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదేంటో కూడా ఒక్కసారిగా భక్తులు స్వామించుకోవాలనే ఆతృత కూడా ముందుకెళ్ళిన ఘటన అయితే తొక్కిసడం జరుగుతుంది. ఈ ఘటనలో కూడా ఆ గాలికి అక్కడే 9 మంది అయితే మృతి చెందారు. ఘటనా స్థలానికి ఎంబటే కూడా ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ అయితే మిగతా అందరూ కూడా సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా 9 మంది అయితే మాత్రం ఆ ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ తొక్కిసడం జరిగిన ఘటన ఏదైతే ఉందో అక్కడ ఉన్న అందరినీ కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య ఆశ్రయాలు అందించే ప్రయత్నం చేపించినప్పటికీ కూడా ఏదైతే భక్తులందరూ కూడా ఇటువైపు ఆ మధ్యాహ్న సమయం అయింది. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రీతితో ఉన్నటువంటి ఆ భక్తులు అదేవిధంగా ఇలా రోజు ఉపవాసం ఉండటం కూడా స్వామివారికి అత్యంత ఇష్టంగా భావిస్తుంటారు. ఇలా ఏకాదశి దినం కావడంతో పాటుగా స్వామివారిని దర్శించుకోవడంలోనే ఇలా అత్యంత స్వామివారిని దర్శించుకోవడం వల్ల అన్ని అష్టైశ్వర్యాలు పొందుతున్న ఈ భక్తుల నమ్మకం ఏదైతే ఉందో ఇదే నమ్మకంతో కూడా భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడం పెద్ద ఎత్తున అయితే మనం చేరుకున్నారు. సుమారు అక్కడ ఒక 30,000 మంది భక్తులు కూడా అక్కడ చేరుకున్నట్లయితే మాత్రం సమాచారం ఉంది. దీంతోనే అక్కడ భక్తులు ఒక్కసారిగా వెనక నుంచి గోవింద గోవింద నామస్వరంతోనే దర్శించుకునేందుకు ముందుకెళ్లారు. అక్కడ ఒక్కసారిగా వెనక ఉన్నటువంటి భక్తులు ముందుకు తోసేయడంతోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతోనే 9 మంది ఒకరిపై ఒకరు పడడంతోనే ఈ ఘటన చూసుకుంది. దీంతో కూడా అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం స్పష్టంగా అవుతుందని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా ఒక క్యూ పద్ధతిని పాటించకపోవడం, 1 by 1 పెంచుకోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్థానంలో ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజు ఈ పౌర్ణమి దినం భక్తులు వస్తున్న అంచనా వేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవటమే ఈ ఘటనకి ప్రధానంగా కారణాలు వినిపిస్తున్నాయి. అటువంటి అధికారులు ఆ భక్తులు వచ్చే అంచనాని వేయకపోవటం, అదేవిధంగా ఒక్కసారిగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు ముందుకు రావడం ఘటన చోటు చేస్తుందని చెప్పేసి అయితే కూడా అటువంటి భక్తులు అదేవిధంగా కూడా ఇటు ఆలయ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అప్పటికీ కూడా స్థానిక కొంతమంది ఏదైతే భక్తులు స్వామివారి దర్శించుకోవడం వచ్చినటువంటి ఆ వైద్యులు కూడా సిఆర్పి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది అయితే మాత్రం కూడా వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారని, మరి కొంతమంది 9 మంది అయితే మాత్రం అక్కడ ఆలయంలోనే ఈ విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. దీంతో కూడా అటువంటి ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ఇలా ఏకాదశి శనివారంలో కూడా ఒక విషాద చాలా అయితే అలుముకున్నాయని చెప్పేదైతే కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే కూడా భక్తుల్లో కూడా కొంత సమన్వయం పాటించాలి, పద్ధతిలో వెళ్తేనే యశ్వంత్, అయితే ఈ యొక్క ఆలయం కూడా ప్రసిద్ధిగాంచింది అయితే అంతగా ప్రసిద్ధిగాంచింది కాదు. మొన్నే దాతలు ఇచ్చింది దాదాపు 12 నియర్ బై ఒక 20 ఎకరాల్లో ఉన్న ఆలయం ఇప్పుడు ఇలాగా ప్రసిద్ధిగాంచలేదు. అందుకే భక్తులకి అంత ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోయారు, అంతమంది వస్తారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా వాదన వినిపిస్తుంది. నిజంగా ఈ ఆలయం అంత ప్రసిద్ధిగాంచింది కాదా? అందుకే దీనికి అంత ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోయారా? రైట్, మనం చూసినట్లయితే ఇక్కడ ప్రసిద్ధి అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఒక దైవ నమ్మకం ఒక్కసారి అక్కడికి వెళ్ళి భక్తులకి కోరికలు నెరవేరుతున్నాయంటే కనుక ఆటోమేటిక్ గా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టతను ఎంతో కొంత బయటికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఈ రోజు శనివారం అదేవిధంగా విశిష్టమైన దినం, ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన దినం, ప్రీతిమైన దినం కూడా చెప్పుకోవచ్చు ఏకాదశి దినంని. ఈ రోజు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కడైనా కూడా పెద్ద ఎత్తున దర్శించుకోవడం, అదేవిధంగా కూడా ఏదైతే వైష్ణవి ఆలయాలు ఏవైతే ఉంటాయో వైష్ణవ ఆలయాలు అన్నింటినీ కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శిస్తుంటారు. ఆ తరుణంలోనే అటువంటి ఈ ఆలయాన్ని కూడా ప్రసిద్ధి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా భక్తులు నమ్మకంతో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. కానీ ఆలయ అధికారులు ఒక్కసారిగా ఊహించని విధంగా కూడా భక్తులు ఇక్కడికి రావటము, అదేవిధంగా కూడా అదే ఆలయ అధికారులు కూడా ఇంత పెద్ద మొత్తంలో వస్తారని ఊహించకపోవటమే ఈ ఘటనకి ప్రధాన కారణంగా వినిపిస్తుంది. అంటే అక్కడ ఏదైతే ఈ భక్తులు తండాలుగా రావడంతో కూడా వేల మంది రావడంతోనే ఈ ఘటన చోటు చేస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కానీ అక్కడ ఆలయ అధికారులు కూడా ఎస్టిమేషన్ వేసుకోవాల్సింది, అదేవిధంగా అంతమంది భక్తులు అంటే ఒకేసారి రాకపోవడం కానీ గంటకి పెరుగుతున్నప్పటికీ కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేసుకొని కొంతమంది భారీగా చేరుకొని అక్కడి నుంచి
అక్కడికి కూడా పంపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అక్కడ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటనకి ప్రధానంగా వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోనే ఏదైతే ఆలయ అధికారులు నిర్లక్ష్యం కానివచ్చు, అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో కానీ భక్తులు వచ్చే అంచనా కొంచెం కొంచెం కూడా ముందు అంచనా వేసుకోకపోవటమే ఇది ప్రధానంగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు శనివారమే ప్రధానంగా, అంటే శనివారం అదేవిధంగా ఏకాదశి కావడం, అంటే శనివారం ఏకాదశిలో అంటే వెంకటేశ్వర వెంకటేశ్వర అయితే ఈ ఘటనలో దాదాపు 9 మంది అయితే మరణించారు. దీంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బట్ క్షతగాత్రులు ఎంతమంది వరకు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? రైట్. అలాగే ఇప్పటికైతే మాత్రం 9 మందికి మృతి చెందినట్లయితే మనకి సమాచారం ఉంది. మరి కొంతమంది అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంట్లో కూడా ఇక హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మరొక కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్తుంది. అయితే మృతి చెందిన ఇతర చిన్నపిల్లలు అయితే ప్రధానంగా గుర్తించారు. ఈ మృతుల్లో అందరినీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన, అంటే దూర ప్రాంతాల నుంచి రాకపోయినప్పటికీ కూడా దగ్గర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు. అంటే ఈ మృతుల సంఖ్య కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తారు. కానీ ఏదైతే భక్తుల్లో వచ్చినటువంటి ఎవరైతే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ సిఆర్పి చేసి కూడా వాళ్ళని కొంచెం రక్షించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి అక్కడికి కూడా ఆ స్థానిక ఉన్నటువంటి ఏదైతే ఆలయం సమీపంలో ఉన్నటువంటి 108 సహాయంతో కూడా, అదేవిధంగా ఆ స్థానిక వెహికల్స్ అంటే కార్లు కానివచ్చు, మిగతా వాహనాల వాళ్ళు అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు తరలించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అప్పల్ రాజు స్థానిక ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానిక టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అత్యవసర సంబంధించిన వసతులు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేపట్టారు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి కొంతమేర అయితే మాత్రం ప్రాణాలు రక్షించేందుకు మాత్రం కూడా స్థానిక ఆలయ అధికారులు కానీ వచ్చి స్థానిక రాజకీయ నాయకులు కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొన్నారని కూడా చెప్పవచ్చు. దీనిపై అయితే మాత్రం మరికొన్ని గంటలు అయితే కనుక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదని కూడా మనకి చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వైద్యులు ఎలాంటి నివేదిక అందిస్తారని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంతా సర్దుమణిగిందా? భక్తులకి మళ్ళీ దర్శనం కలిగించేందుకు ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతం అసలు ఆలయంలో ప్రజెంట్ పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? రైట్. ఏదైతే ఒక్కసారిగా తొక్కిసారి జరిగిన ఘటన ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అయితే ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తులకి, ఏదైతే మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో నుండి బాగా గాయాలైనటువంటి క్షతగాత్రులను హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. మృతదేహాలను కూడా ఆ స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి తన సంబంధించిన బంధువులకు అప్పచెప్పే ప్రయత్నం అయితే మాత్రం కూడా అధికారులు చేపట్టారు. కానీ భక్తులు అయితే, మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ క్యూ లైన్ పద్ధతిగా పాటించి వాళ్ళు ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైతే క్యూ పద్ధతి పాటిస్తూ కూడా భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళ కూడా ఏర్పాట్లు చేపట్టారు. దాంతో విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ పరిసరాలు మొత్తం కూడా స్థానిక ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని భక్తులకు క్యూ పద్ధతిగా ముందుకు పంపించే ప్రయత్నం కూడా చేపడాలని కూడా చెప్పుకోవచ్చు మన రాజు. రైట్ యశ్వంత్, అయితే మృతుల కుటుంబాలకి ఏమైనా ఎక్స్గ్రేషియన్ ప్రకటించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందా? ప్రజెంట్ ఆల్రెడీ చూసాము సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన లోకల్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారా? మృతుల కుటుంబాలకు ఏమైనా ఎక్స్గ్రేషియన్ ప్రకటించారా? రైట్. ఏదైతే ఘటన జరిగి మృతి చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం కూడా స్పందించారు. ఈ ఘటనపై కూడా సీఎం చంద్రబాబు కానీ ప్రభుత్వం కూడా యంత్రాంగం వెంబడే స్పందించింది. అటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకోవడానికి మరొక 10 నిమిషాల్లో ఘటనా స్థలాన్ని చేరుకుంటారు. అదేవిధంగా కూడా ఇటు వైద్య బృందాలు కూడా చేరుకుంటారు. అదేవిధంగా దీనిపై కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ వచ్చి రెవెన్యూ అధికారులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. అదేవిధంగా స్థానికమైనటువంటి ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలం చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఘటనపై కూడా ప్రభుత్వం నివేదన అయితే అందించున్నారు. ఇప్పటికీ కూడా 9 మంది మృతి చెందారు. ఈ మృతుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా దీనిపై అయితే మాత్రం ఆ బాధితులకి ఎక్స్క్లూజివ్ గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఒక నివేదిక తీసుకోవాలి. గాయాలు ఏదైతే క్షతగానికి కొంతమేర ఫండ్ ఏమైనా ఉన్నారో అదేవిధంగా మృతులు కూడా ఎంతో కొంత కూడా ఎక్స్క్లూజివ్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అయితే మాత్రం సీఎం చంద్రబాబు ఇప్పటికైతే మాత్రం కూడా స్పందించారు. దీనిపై అయితే మాత్రం ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా హఠావుటిని అక్కడ చేరుకొని సహాయ చర్యలు చేయాలని చెప్పేసి సంబంధించి అధికారులు కూడా ఘటనా స్థలంలో చేరుకొని ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితి అయితే మాత్రం కూడా పెట్టి సీఎం చంద్రబాబు అల్లి వేస్తున్నారు. దీనిపై అయితే మాత్రం స్థానికంగా ఉంటే ఎమ్మెల్యే చేరుకున్నారు. మరికొసేపులో కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఇటు పోలీసు బృందాలు కూడా చేరుకున్నాయి. అదేవిధంగా వైద్య బృందాలు కూడా చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా ప్రభుత్వాన్ని నివేదన అందించే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటన అయితే మాత్రం కూడా ప్రభుత్వం చాలా విశాలంగానే చెప్పుకుంటుంది. దీనిపై కూడా ఇటు ప్రభుత్వం అధికారులు కానీ అగ్రరంగం మొత్తం కూడా స్పందించి సహాయ చర్యలు అయితే చేపట్టాలని కూడా చెప్తారు.
రైట్. ఇప్పుడే అప్డేట్ వచ్చింది యశ్వంత్, మృతుల సంఖ్య పెరిగింది, 10 మంది చనిపోయారంటూ కూడా మనకి బ్రేకింగ్ అందుతుంది. ప్రజెంట్ అసలు క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్నే కల్పించేందుకు ఇటు ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తుందా? రైట్, ఇప్పుడే మనం తాజా ఏమై కూడా బిగ్ బ్రేకింగ్ అందుతుంది. మరొకరు కూడా మృతి చెందినట్టు, అంటే ప్రజలు 10వ సంఖ్యకి కూడా ఈ మృతుల సంఖ్య చేరినట్లయితే కూడా మనకి సమాచారం ఉంది. అంటే చూసుకోవచ్చు, అంటే మనం చెప్తున్నట్లు ఇప్పటికే ఏనని గుర్తిస్తూనే ఉంది, ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం విద్యార్థులు చెప్తూనే ఉన్నాము. అదే విధంగా కూడా మరొకరు కూడా మృతి చెందారు. అంటే చూసుకోవచ్చు, అంత ఘటన చోటు చేసుకుందంటే ఒక్కసారిగా భక్తుల ఆ ఉధృతి ఎలా విధంగా ఉందో కూడా అక్కడ జరిగిన ఘటన ప్రదేశం విజువల్స్ చూస్తుంటే మనం ఏం స్క్రీన్ పై కూడా డిస్ప్లే చేస్తాం, ఏదైతే విజువల్స్, ఆ విజువల్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్కసారిగా ఘటన విషయంలో హృదయ విదారక ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే భక్తులు తాకిడి ఏ విధంగా ముందుకు వచ్చారో, ఏ విధంగా ఆ ఘటన చోటు చేసుకుందో కూడా మనము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మరికొంతమంది కూడా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్తూ ఉండగా మరొకరు మృతి చెందారు. మరొకరు కూడా హాస్పిటల్ అయితే మాత్రం మరొక క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఘటనపై కూడా తీవ్రంగా గాయాలు పాలన్నారు. వాళ్ళు కూడా అత్యవసర చికిత్స కూడా అందిస్తున్నారు. అంటే మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ప్రాథమిక సమాచారం ఉంటుంది. వీళ్ళందరూ కూడా కొనూపుతో మరొక 5 ఉన్నట్లు కూడా చెప్తారు. వాళ్ళకి అత్యవసర చికిత్స కూడా వైద్యులతో అందిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. తరలించి కూడా వాళ్ళకైతే మాత్రం కూడా అత్యవసర ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నింటినీ కూడా ప్రభుత్వం కళాఖండి ప్రభుత్వ యంత్రాంగం కానివచ్చు, వైద్య యంత్రాంగాన్ని కూడా దీర్ఘంగా ఎక్కడ కూడా ఏ ప్రాణ నష్టం జరగకుండా చంద్రబాబు కూడా సహాయ చర్యలు చేపట్టారు. దీంతో ఇక్కడైతే మాత్రం కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నిష్పక్షపాతంగా కూడా పనిచేస్తుంది. వైద్య బృందం అయితే మాత్రం కూడా ఎలా ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలాగైతే మాత్రం కూడా సహాయ చర్యలు చేపట్టారు. అంతసేపట్లో అయితే మాత్రం కూడా దీనిపై కూడా అయితే ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు కూడా ఘటనస్థలాన్ని పరిశీలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆ ఘటన జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి కూడా పోలీసులు మొత్తం కూడా చేరుకొని అటువంటి ఆ పరిస్థితిని మొత్తం కూడా సీఎం ఆఫీస్ కూడా నివేదిక అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం కూడా వీళ్ళందరికీ కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలోనే వీళ్ళకందరూ కూడా ప్రథమ చికిత్సలు అందిస్తున్నారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు కూడా అందించేందుకు కూడా ఆ ప్రభుత్వ యంత్రాంగం అయితే మాత్రం మొగ్గు చూపుతుంది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా లాగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధమైంది. కానీ ఏదైతే ఇప్పుడు జరిగిన గత ఏదైతే ఉందో అది కూడా ఎక్కడ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగిందనే గుర్తించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనిపై అయితే ఘటన జరిగిన సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఒక పూర్తిగా నివేదిక అందిన తర్వాత కూడా సంబంధించిన ఆలయ ఈ వచ్చే విధంగా దానికి సంబంధించిన శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీని అందరూ కూడా ఒక దర్యాప్తు బృందం అయితే ఏర్పడింది. ఈ బృందం ఏదైతే నివేదిక అందిస్తో దీంట్లో ఎవరి పొరపాట్లు ఉన్నాయో, ఎవరి నిర్లక్ష్యం ఉందో వాళ్ళపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా రంగం అయితే సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. అధికారుల బృందం చేరుకున్నారు. దానికి సంబంధించి నివేదిక అయితే తయారు చేస్తారు. ఆ తయారు అయిన తర్వాత కూడా దీని పూర్తి దర్యాప్తు అయిన తర్వాత ఒక రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందించింది. అందించిన తర్వాత కూడా ఆలయ అధికారులపై కూడా చర్యలు తీసుకునేది అయితే మాత్రం కూడా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. The clear updates. Right, thank you Yashwant for the clear updates.